నమస్తే. వెల్కమ్ టు డిజి లోన్స్. ఇవాళ మనతో మాట్లాడడానికి డిజి లోన్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నరేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, మీరు డిజి లోన్స్ లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా ఉన్నారు. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మాకు కొంచెం వివరించండి. జర్నీ వచ్చేసి నేను ఇక్కడ డిజి లోన్స్‌లో 2017లో జాయిన్ అయ్యాను. అప్పుడు స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ నేను ఒక పికప్ బాయ్‌గా అంటే పికప్ బాయ్ మీన్స్ ఫైల్ పికప్ చేసేది. కస్టమర్ దగ్గరికెళ్ళి ఫైల్ సోర్స్ చేసుకొని, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని, సిగ్నేచర్ చేపించుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేసేది. నెక్స్ట్ ఫర్దర్‌గా ఎక్కడైతే కస్టమర్‌కి రిక్వైర్మెంట్ ఉందో ఆ బ్యాంక్‌లో మనం ఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రాసెస్ అవుతుండే. ఫస్ట్ నేను స్టార్టింగ్‌లో ఆ వర్క్ చేశాను. తర్వాత వచ్చేసి నేను ఎన్‌బీఎఫ్‌సి బ్యాంక్ ముత్తూట్ ఫినాన్స్‌లో అక్కడ బ్యాక్ ఎండ్ ప్రాసెస్‌లో కూర్చున్నాను. అక్కడ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ డాక్యుమెంట్ చెక్ ఎలా చెక్ చేయాలి? ఏమేం డాక్యుమెంటేషన్ కావాలి? కస్టమర్‌కి ఫస్ట్ లోన్ కావాలంటే మనం కస్టమర్ నుంచి కావాల్సిన డాక్యుమెంటేషన్ మొత్తం అక్కడ ముత్తూట్‌లో చూసుకున్నాను. అక్కడ తర్వాత నెక్స్ట్ యెస్ బ్యాంక్‌లో కూర్చున్నాను. సేమ్ ప్రాసెస్. యెస్ బ్యాంక్‌లో కూడా కస్టమర్‌కి కేసు మనం ఫైల్ మొత్తం లాగిన్ అయిపోయిన తర్వాత శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయిన తర్వాత కస్టమర్ అకౌంట్‌లోకి ఫండ్స్ వెళ్ళడానికి అగ్రీమెంట్ అని ఉంటుంది. ఆ అగ్రీమెంట్ ఫిల్ చేయడం. యెస్ బ్యాంక్‌లో నేను 3 ½ ఇయర్స్ చేశాను. తర్వాత నేను ఇండస్ఇండ్ బ్యాంక్‌లో సేమ్ ప్రాసెస్ కూర్చున్నాను. ఇప్పుడు మేనేజర్‌గా చేస్తున్నాను నేను ప్రెజెంట్. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 7 ½ ఇయర్స్, 8 ఇయర్స్ అవుతుంది. మీరు జాయిన్ అయినప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటి? అంటే ఏ బేసిస్ మీద మీకు ఇక్కడ జాబ్ వచ్చింది? బేసిస్ అంటే నేను ఫస్ట్ ఒక ఫ్రెండ్ రిఫరెన్స్‌తోనొచ్చాను. ఫ్రెండ్ రిఫరెన్స్‌తోనొచ్చి ఇక్కడ సార్‌ని కలవడం జరిగింది. సార్ వచ్చేసి ఇక్కడ ఫైల్ పికప్స్ ఉంటాయి వెళ్ళండి ఫస్ట్ రోల్ అది. ఫైల్ పికప్ నుంచి ఇప్పుడు నేను మేనేజర్‌గా వచ్చి కూర్చున్నాను ఇక్కడ. ఇప్పుడు మీరు మేనేజర్‌గా ఉన్నారు కదా! ఏ ప్రొడక్ట్ మీరు డీల్ చేస్తారు? అంటే ఇప్పుడు మన దగ్గర లోన్స్ డిజి లోన్స్ అంటే స్పెసిఫిక్‌గా లోన్స్ గురించి. సో, అందులో మీ కేటగరీ ఏంటి? నేనిప్పుడు చేసేది చూసుకునేది ఇండస్ఇండ్ బ్యాంకు పర్సనల్ డిపార్ట్‌మెంట్ చూస్తున్నాను. పర్సనల్ లోన్ గురించి. ఓకే. పర్సనల్ లోన్ కావాలి అంటే దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ కానీ, దాని ప్రాసెసింగ్ ఫీ గానీ, ఈ డీటెయిల్స్ అన్ని మాకొకసారి వివరించండి. ఇప్పుడు పర్సనల్ లోన్ కావాలంటే కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ. కేవైసీ వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రెస్ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, గ్యాస్ బిల్, నెక్స్ట్ వచ్చేసి పే స్లిప్స్. పే స్లిప్స్ అంటే సాలరీ స్లిప్స్. కస్టమర్ జాబ్ చేస్తుంటారు కదా! కంపెనీ ప్రొవైడ్ చేస్తది వాళ్ళకి సాలరీ స్లిప్స్. ఓకే. అండ్ లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, లాస్ట్ 3 మంత్స్ సాలరీ క్రెడిట్ బ్యాంకింగ్ తీసుకుంటాము. అంతకుముందు అంటే ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఉండే ఫస్టు. అప్పుడు ఫోటో గూడా తీసుకునేది కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పుడు మొత్తం టోటల్ బ్యాంక్స్ డిజిటల్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏ ప్రాసెస్ లేదు. కస్టమర్ నుంచి మనం వాట్సాప్ తెప్పించుకోవాలి క్లియర్ డాక్యుమెంటేషన్. ప్రాపర్ ఉన్నాయా లేవా కస్టమర్‌తోని మాట్లాడుకొని, కస్టమర్‌కి ఏ బ్యాంక్‌లో ఫిట్ అవుతుందో ప్రొఫైల్ ఆ బ్యాంక్‌లో చూసుకొని మనం ప్రాసెస్ జేసిస్తాము. నేనిప్పుడు చూసేది మొత్తం పర్సనల్ లోన్ డిపార్ట్‌మెంట్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్‌ని పాన్ ఇండియా వైస్‌గా హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీకే అంటే ఒక ఎంప్లాయీకే మనకు పర్సనల్ లోన్ వస్తుందా? లేకపోతే ఇటు జాబ్ చేయకుండా ఉన్న వాళ్ళకేమన్నా ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా సాలరీ అనేది ఉండాలి. కంపల్సరీ సాలరీడ్ ఎంప్లాయీకి మాత్రమే చేస్తాము. సాలరీడ్ ఎంప్లాయీకే. వితౌట్ ఇన్‌కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికీ మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయం. అస్సలు ప్రొవైడ్ చేయలేము. అంటే మిగతా వాటిల్లో ఉన్న బెనిఫిట్స్ ఈ పర్సనల్ లోన్‌లో మాత్రం అస్సలుండదు. పర్సనల్ లోన్ చేయాలంటే కంపల్సరీ సాలరీ క్రియేట్ అవ్వాలి. అది గూడా మొత్తం డాక్యుమెంటేషన్ చెక్ జేస్తాము. కొంతమంది కస్టమర్‌లకి నెఫ్ట్ క్రియేట్ అవుతది కంపెనీ నుంచి. సపోజ్ ఒక టీసీఎస్ కంపెనీలో వర్క్ జేస్తున్నారు. అక్కడి నుంచి సాలరీ క్రెడిట్ అవుతుందా లేదా ఎలా చెక్ జేయాలంటే తన బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉంటది. దాని బ్యాంకింగ్‌లో పే స్లిప్‌లో సాలరీ ఎంతుంది, బ్యాంకింగ్‌కి, పే స్లిప్‌కి సాలరీ మ్యాచ్ అవ్వాలక్కడ. అండ్ ఆఫర్ లెటర్ గూడా ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్ గూడా ఎళ్లి మళ్ళా రీవెరిఫై జేసుకుంటారు. వెరిఫికేషన్ జేసుకుంటారు. కస్టమర్ ఇక్కడ వర్కింగా కాదా అనేసి. ఆల్ టోటల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే కస్టమర్‌కి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా బ్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి డిజి లోన్స్‌కే రావాలి అంటే దానికి, దీనికి ఉన్న డిఫరెన్స్ చెప్పండి. డిజి లోన్స్‌కి ఎందుకు రావాలంటే చాలా డీఎస్ఏలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్‌లో. కార్పొరేట్ డీఎస్ఏలు చాలా ఒక 100 డీఎస్ఏలు ఉన్నాయి. డిజి లోన్స్ అనేది పాన్ ఇండియాలో టాప్ 1లో ఉంది. ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ సర్వీస్ ఉంటుంది. సపోజ్ ఒక టీమ్ మెంబర్ ఉన్నారు. ఆయన బయట సోర్స్ చేసుకొని కష్టపడి సోర్స్ చేసుకొనొచ్చి ఆయననే బ్యాంకర్‌కి ఇచ్చేస్తే, బ్యాంకర్ ఏం చేస్తాడు డైరెక్ట్ బ్యాంకర్‌కి ఇస్తే, ఆ లీడ్ అనేది ఆయన కేసు అవ్వదు అని చెప్పేసి. ఓకే.
ఈ ఫైల్ ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇస్తాను కస్టమర్‌కి. ఆయన ఇక్కడ మీ త్రూకి అవ్వదని చెప్పేస్తాడు కస్టమర్‌కి అండ్ కనెక్టర్‌కి. మన దగ్గరకొస్తే మా బ్యాక్ ఎండ్ ఉంటుంది. మా బ్యాక్ ఎండ్ ఉంటుంది. మేముంటాము. కేసు వన్స్ లాగిన్ అయిందంటే అది అప్రూవలా? రిజెక్టా? అది స్పాట్‌లో మేము చెప్పేస్తాము. డిజీ లోన్స్ నుంచి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిపెండ్ అండ్ లోన్ అమౌంట్, డిపెండ్ అండ్ సాలరీ. దానిపైనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రెజెంట్ నేనిప్పుడు చూసేది ఇండస్ఇండ్ బ్యాంకు. ఇక్కడ మీరు 35,00,000 తీసుకుంటే 10.35 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 0.50. 0.50. లోన్ అమౌంట్ పైన 0.50 ప్లస్ 18% జీఎస్టీ ఉంటుంది. జీఎస్టీ అనేది ఎవ్రీ కస్టమర్‌కి కామన్ అది. ఇప్పుడు లైక్ పర్సనల్ లోన్ టెన్యూర్ గురించి చెప్పండి. టెన్యూర్ 12-84 మంత్స్. ఒక సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా డిపెండ్ అండ్ సాలరీ, డిపెండ్ అండ్ లోన్ అమౌంట్ పైనే టెన్యూర్ అనేది డిసైడ్ అవుతుంది. కస్టమర్‌కి ఇప్పుడు 20,000 జీతం వస్తుంది. నాకు 7 సంవత్సరాలు కావాలి టెన్యూర్ అంటే అలా ప్రొవైడ్ చేయలేము. కేస్ టు కేస్, ప్రొఫైల్ టు ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ ఎట్లుంది, కస్టమర్‌ది సాలరీ ఎంత, ఏ కంపెనీలో వర్కింగో, ఆయనకి మనం ఎంత ప్రొవైడ్ చేస్తున్నామో, ఎంత టెన్యూర్ చేయాలనేసి చెప్తాం మేమప్పుడు. టీమ్ మెంబర్‌కి ఎవరైతే ఫైల్ సోర్స్ చేస్తారో వాళ్ళకి మేము టోటల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే, కస్టమర్‌తో మాట్లాడిన తర్వాతనే ఓకే అంటేనే మేము లాగిన్ చేసి ఎంటర్ లాగిన్ టు డిస్బర్స్‌మెంట్ మాదే రెస్పాన్సిబిలిటీ. జస్ట్ మాకు ఫైల్ తీసుకొచ్చి ఇస్తే సరిపోతది. సర్వీస్ మొత్తం మా త్రూయే ఇచ్చేస్తాం ఒక టీమ్ మెంబర్‌కి. ఇప్పుడు పర్సనల్ లోన్ కావాలి అంటారు. అంటే కస్టమరే డైరెక్ట్ ఇక్కడికి రావాలా? మీరు డైరెక్ట్‌గా కస్టమర్ ఇంటికి వెళ్లి చేసే ఆప్షన్ ఏమన్నా ఉందా? అంటే కస్టమర్ ఇక్కడ రానవసరం లేదు. ఇప్పుడు మా స్టార్ పవర్ డిజి లోన్స్‌లో మాకు టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఒక 25,000 మెంబర్స్ దాకా టీమ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళే సోర్స్ చేస్తారు. డైరెక్ట్ వాళ్ళ నుంచే ఫైల్స్ వస్తాయి. కస్టమర్ ఇక్కడికొచ్చినా మేము ప్రాసెస్ చేయగలుగుతాము. ఎక్కడున్నా ప్రాసెస్ చేస్తాము. మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రాపర్ ఉన్నాయా? లేవా? కస్టమర్ వర్కింగా? లేదా? ఆయనకి సాలరీ క్రెడిట్ అవుతుందా? లేదా? క్రెడిట్ అవుతే ఆయన ఎక్కడ ఉంటాడు? ఏంటి? ఆయనది ఓన్ హౌసా? కాదా? ఆయనకి లోన్ రిక్వైర్మెంట్ ఎంతుంది? మొత్తం డీటెయిల్స్ కస్టమర్ నుంచి తీసుకున్న తర్వాతనే ప్రాపర్ ఉంది అంటేనే సిబిల్ మొత్తం క్లియర్ ఉందంటేనే కేస్ మూవ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు లాగిన్ చేసే టైంలో మాకు సిబిల్ అనేది జనరేట్ అవుతుంది. సిబిల్ చూస్తాం మేము. ఫస్ట్ సిబిల్ స్కోర్ ఎంతుంది కస్టమర్‌కి? తన మొత్తం డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి సిబిల్‌లో. సిబిల్ స్కోర్ ఎంతుంది? లోన్స్ ఎన్ని కడుతున్నాడు కస్టమరు? క్రెడిట్ కార్డ్ ఎన్ని వాడుతున్నాడు? గోల్డ్ లోన్ ఎన్ని వాడుతున్నాడు? కన్జ్యూమర్ లోన్ ఎన్సున్నాయి? టోటల్ డీటెయిల్స్ వస్తాయి దాంట్లో. ఆయన లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నాడు? ఏ ఇయర్ తీసుకున్నాడు? మంత్, ఇయర్, డేట్ కూడా ఉంటుంది సిబిల్‌లో. ఓకే. దాని త్రూ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. కస్టమర్ సాలరీ 50,000 ఉంది. ఆయన 60,000 ఈఎంఐ కడుతున్నాడనుకో, మనం లోన్ ప్రొవైడ్ చేయలేము. ఎందుకంటే ఆయన సాలరీ కంటే ఆబ్లిగేషన్స్ ఎక్కువున్నాయి గదా! అలాంటి కస్టమర్‌లకు మనం లోన్ ప్రొవైడ్ చేయలేము. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఎంతుండాలి? ఒక్కో బ్యాంక్ ఇప్పుడు మా దగ్గర ఎన్‌బీఎఫ్‌సితో కలుపుకొని కనీసం 60-80 బ్యాంక్స్ దాకున్నాయి. ఒక్కో బ్యాంక్ ఒక్కొక్క పాలిసీ ఉంటుంది. 21-60 వరకు మాత్రమే పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. 20-61 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే పర్సనల్ లోన్ ఇస్తారు. అది కూడా సాలరీడ్ పర్సన్ అయి ఉండాలి. రైట్. జాబ్ చేస్తూ ఉండాలి. 61 కాదు, 60 వరకి. 60 వరకు. ఆ! 21-60 60 వరకి. వాళ్ళకి పర్సనల్ లోన్ ఇస్తారు. పర్సనల్ లోన్ గురించి అంతా క్లియర్‌గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు డిజి లోన్స్ యొక్క ప్రత్యేకతలేంటి? అంటే ఇన్ని వదిలేసి మన దానికొస్తున్నారు. దాని గురించి చెప్పారు. లైక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన దగ్గర తక్కువుంటుంది. అది ఉంటుందని క్లియర్‌గా చెప్పారు. అవి కాకుండా ఇంకేమన్నా అంటే వాళ్ళు ఇంకా ఇచ్చే ఫెసిలిటీస్ గాని, ఇంకా బెనిఫిట్స్ కానీ క్లియర్‌గా చెప్పండి. ఇక్కడ డిజి లోన్స్ అనేది వచ్చేసి మేనేజరు, బ్యాక్ ఎండ్ అనే తేడా లేకుండా చైర్మన్ సారైనా, సీఈఓ సారైనా ఎవరినైనా టీమ్ మెంబర్‌కైనా సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరిని మీరు మేనేజరు మీకిది, బ్యాక్ ఎండ్ మీకిది అనేసి అలా ఏం చూడం. మాకు బ్యాక్ ఎండ్ కూడా జస్ట్ ఫ్రెండ్‌షిప్ రిలేషనే ఉంటుంది. ఫ్రెండ్‌షిప్‌లో వర్క్ చేసుకుంటాము. ఫ్రెండ్‌షిప్‌లో వెళ్ళిపోతాము. కేస్ టు కేసు సర్వీస్ నుంచి బ్యాంకర్స్‌కి మేము ఫాలో అప్ చేస్తాము. బ్యాంకర్స్ మాకు కూడా సపోర్ట్ చేస్తారు. సో, కస్టమర్స్‌కి క్విక్ రెస్పాన్స్ ఉంటదంటారు ఇక్కడికొస్తే. 100% రెస్పాన్స్ ఉంటుంది. కేస్ అవుతదా? కాదా? వితిన్ 24 అవర్స్‌లో మేము ఇన్ఫార్మ్ చేసేస్తాం కస్టమర్‌కి. ఓకే. బయట పోయి ఇప్పుడు స్ట్రగుల్ అవుతారు కస్టమర్. కొంతమంది డాక్యుమెంట్స్ ఇచ్చి హ్మ్. కస్టమర్ డాక్యుమెంట్స్ ఇచ్చి కస్టమరే ఫాలో చేస్తారు. ఓకే. మా దగ్గర అలా ఉండదు. ఓకే. వన్స్ మా దగ్గరికి ఒక ఫైల్ వచ్చింది అంటే ఓకే. మేము కస్టమర్‌కైనా
ఆ ఫైల్ ఎవరైతే సోల్వ్ చేసినారో టీమ్ మెంబర్ కానీ ఓకే. 24 అవర్స్‌లో కేస్ అవుతుందా అవ్వదా? హ్మ్. అవుతే మీకు ఎంతవరకు లోన్ అమౌంట్ వస్తుంది? ఓకే. అవ్వకపోతే మీకు ఎందుకు అవ్వట్లేదు? రీజన్ కస్టమర్ ఈ లోన్స్ ఉన్నాయి. ఈ బౌన్సెస్ ఉన్నాయి. 2012లోనో, 13లో తీసుకున్నాడు. లోన్స్ పే చేయట్లేడు. లైవ్ లోన్స్ ఉంది గదా! ఇంకెందుకు ఇయ్యం అనేసి కూడా అడుగుతారు. సపోజ్ ఒక లోన్ తీసుకుంటాడు. అది క్లియర్ లేదు. ఈరోజు ఈఎంఐ ఉంటే డీపీడీస్‌తోని క్లోజ్ చేశాడనుకో. తర్వాత ఆయనకి మళ్ళా వేరే బ్యాంక్ నుంచి ఏదో సంథింగ్ లోన్ వస్తది. అదొక లోన్ 6 మంత్స్ లైవ్ రన్నింగ్‌లో ఉంటది. దాన్ని బేస్ చేసుకొని కూడా ఇవ్వచ్చు కదా! అనేసి అడుగుతారు. 6 మంత్స్ లైవ్ ట్రాక్ అనరది. 1 ఇయర్ మాత్రం క్లియర్‌గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు. కానీ కస్టమర్ అడిగిన అమౌంట్ మాత్రం ప్రొవైడ్ చేయలేము. ఆయన ప్రొఫైల్ ఎంతైతే ఉందో అంతవరకు ప్రొవైడ్ చేయగలుగుతాం మనం. ఎన్ని డేస్‌లో అవుతుంది ఈ ప్రాసెస్ అంతా? ఒక పర్సన్ మీ దగ్గరకొస్తే లోన్‌కి? ఇప్పుడొచ్చేసి టోటల్ డిజిటల్ ప్రాసెస్. డిజిటల్. డిజిటల్. 24 అవర్స్‌లో కేసు అవుతదా? అవ్వదా? ఓకే. చెప్పేస్తాం మనం ఓకే. కస్టమర్‌కి. ఒకవేళ అవుతే 24 అవర్స్‌లో అమౌంట్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. 24 అవర్స్ లేదా 48 అవర్స్‌లో అమౌంట్ కూడా ఎళ్ళిపోతది. డిస్బర్స్‌మెంట్ అవుతది. కస్టమర్ ఫండ్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. ఓకే. చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఇవన్నీ కాకుండా లైక్ మంత్లీ టార్గెట్ ఏముంటుంది మీకు? ఎంతుంటుంది? ఇప్పుడు నేను చూసేది మాత్రం ఇండస్ఇండ్ బ్యాంకు. హ్మ్. మా పోర్ట్‌ఫోలియో వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ ఎవ్రీ మంత్ 50-52 సీఆర్ అవుతది ఎవ్రీ మంత్ పాన్ ఇండియా లెవెల్‌లో. ఓకే. మినిమమ్ ఎంత? మాక్సిమమ్ ఎంత? అంటే మినిమమ్ ఎంత అమౌంట్ ఇస్తారు ఒక పర్సనల్ లోన్‌కి? లోన్ అమౌంట్ వచ్చేసి 1,00,000-50,00,000 ప్రొవైడ్ చేస్తారు. 1,00,000 నుంచి 50,00,000 వరకు పర్సనల్ లోన్ ఇస్తారు. నేను చూసుకునే బ్యాంక్ అది. అదర్ బ్యాంక్స్ కూడా 1 సీఆర్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓహ్! 1 ఇయర్ వరకు కూడా. 1 సీఆర్ కూడా. అది కూడా డిపెండెంట్ సాలరీ. సాలరీ ప్రకారం. సాలరీ ఉండాలి కస్టమర్‌కి. ఓన్ హౌస్ ఉండాలి. కస్టమర్‌కి ఈఎంఐ పే చేయకుండా ఉండి ఎలిజిబిలిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సిబిల్ అంతా బాగుండాలి. హ్మ్. అలాంటి మిగతా కస్టమర్‌లు లోన్స్‌తో పోలిస్తే అంటే ఈ కార్ లోన్ గాని, గోల్డ్ లోన్ కానీ వీటితో పోలిస్తే పర్సనల్ లోన్‌కి ఏంటంటే ఖచ్చితంగా ఆయన సాలరీడ్ ఎంప్లాయీ అయి ఉండాలి. హోమ్ ఉండాలి. ఇక ఇతరత్ర ఎక్కడ ఏవి పేమెంట్ ఈఎంఐ ఆప్షన్ ఎక్కువ ఉండకూడదు. ఉండవు. క్రాస్ అయ్యి రైట్. చాలా ఉన్నాయి పర్సనల్ లోన్‌కి. హోమ్ లోన్‌లో పర్సనల్ లోన్‌లో మనకు ఓన్ హౌస్ అనేది మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ ఏం కాదు. మ్యాండేటరీ ఏం కాదు. ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయిడ్ అయితే సాలరీ. చాలు. ఆయనకిప్పుడు మనం అనుకున్నట్లు 1 సీఆర్ అండ్ అబోవ్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రొఫైల్ టు ప్రొఫైల్. ఓకే. కస్టమర్ ఓన్ హౌస్ అనేది మ్యాండేటరీ లేదు. కస్టమర్‌కి ఓన్ హౌస్ ఉన్నా లేకున్నా మనం పర్సనల్ లోన్ అనేది మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతాము. పర్సనల్ లోన్ కావాలి అంటే ఓన్ హౌస్ ఉన్న బ్యాంక్స్ కొంతమంది చేస్తారు. కొన్ని బ్యాంక్స్ ఎలా ఉంటాయి? ఓన్ హౌస్ మ్యాండేటరీ అని పెడతారు. కొన్ని బ్యాంక్స్ ఓన్ హౌస్ లేకున్నా లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఆయన కంపెనీ నుంచి సాలరీ వస్తుందా? రావట్లేదా? చూసి మొత్తం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం తనకి పర్సనల్ లోన్. ఇప్పుడు మామూలుగా ఇదంతా చక్కగా చెప్పారు. ఇప్పుడు డిజి లోన్స్‌తో మీ అనుబంధం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు జనరల్‌గా కార్ లోన్ మేనేజరు, గోల్డ్ లోన్ మేనేజరు అలా ఉంది. మీరు పర్సనల్ లోన్‌ని డీల్ చేస్తూనే బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా అయ్యారు. అంటే దాని పాలిసీస్ గాని, దాని రెస్పాన్సిబిలిటీస్ గాని దాని గురించి వివరించండి. యాక్చువల్‌గా నేను డిజీ లోన్స్ స్టార్ట్ అయినప్పుడు అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటి? ఇన్ని బ్యాంక్స్ ఉంటాయా అనేసి కూడా నాకు ఐడియా లేకుంటుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ అవంతా ఐడియా లేకుంటుండే. ఏమైనా ఊర్లలో ఏం బ్యాంక్స్ ఉంటాయి? యూనియన్ బ్యాంకు, చిన్నది గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని బ్యాంక్స్ ఉంటాయా అనేసి ఒక ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ జాబ్ చేయబట్టి నేను 7 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి పర్సనల్ లోన్ అంటే ఎలా ఉంటుంది? మార్కెట్ ఏంటి? డీఎస్ఏ అంటే ఏంటి అసలు? ఆహ్, బావుంటుందని ఎక్స్‌పీరియన్స్ బావుంది ఇక్కడ. ఇన్సెంటివ్స్, ఇంక్రిమెంట్స్ వస్తుంటాయా? ఇన్సెంటివ్, ఇంక్రిమెంట్స్ అన్నీ చేస్తుంటారు. లైక్ వర్క్‌కి అప్రిసియేషన్, గ్రోత్ గాని అంటే క్లియర్‌గా కనిపిస్తుందా అని? అంటే చెప్పడం ఉంటుంది. ఇక్కడ జరుగుతుందా అని? అన్నీ జరుగుతాయండి. ఆ! ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తాడు బాసు. ప్రతి ఒక్కరి నుంచి ఎవరు వర్క్ చేస్తున్నారు? ఎవరు వర్క్ చేయట్లేరు? అంటే పాన్ ఇండియా లెవెల్‌లో కాబట్టి కొంచెం అంటే ఇంగ మాట్లాడుతూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి అన్నట్లే. పాన్ ఇండియా అంటున్నారు. మన డిజి లోన్స్ హైదరాబాద్‌లోనే ఉందా? ఇంకెక్కడైనా ఉన్నాయా? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఒకవేళ ఉంటే? అంతా పాన్ ఇండియా మొత్తంలో మనకి డిజి లోన్స్ అనేది ఉంది. హ్మ్. బ్రాంచెస్ వచ్చేసి కనీసము 350-400 బ్రాంచెస్ ఉంటాయి పాన్ ఇండియాలో. ఓకే. ఓన్లీ మనకి స్టార్ పవర్ ఆఫీస్ కాకుండా టీమ్ మెంబర్ కనెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఒక 10 మంది సెటప్ పెట్టుకుంటారు. కాలర్స్. ఓకే. కాలర్ సెటప్ పెట్టుకొని గూడా వాళ్ళు గూడా చిన్న ఆఫీస్ పెట్టుకుంటారు. ఆఫీస్ పెట్టుకొని వాళ్ళ నుంచి కాలింగ్ చేసి ఫైల్స్ గూడా పికప్ చేసుకుంటారు. మన స్టార్ పవర్‌కొచ్చేసి మాత్రం 350 బ్రాంచెస్ దాకా ఉన్నాయి. అక్కడ మా ఇంటర్నల్ ఎంప్లాయీస్ గూడా ఉంటారు. మా మేనేజర్స్ ఉంటారు. స్టోర్‌ని హ్యాండిల్ చేసే వాళ్ళు గూడా ఉంటారు.
సేమ్ హైదరాబాద్లో ఎలా అయితే మనకి మూవ్ ఆన్ అవుతున్నామో మేము నార్త్లో కూడా అలానే ఓకే. ఎన్ని లొకేషన్ చెన్నై, బెంగళూరు, బీహార్, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళినా స్టార్ పవర్ లోన్స్ గురించి మాత్రం స్టార్ పవర్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏ లొకేషన్కి వెళ్ళినా పేరుకు తగ్గట్టు. డిజీ లోన్స్‌లో లైక్ అకేషన్స్ గాని, ఫెస్టివల్స్ గాని దానికేమైనా ప్రాధాన్యత ఇస్తారంటారా? చేస్తామండి. అకేషన్స్‌లు చేస్తాము. అన్నీ చేస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటాము. ఎందుకంటే లోన్స్ తీసుకునే వాళ్ళు, వాళ్ళు వాళ్ళ పని కోసం వస్తుంటారంటే వాళ్ళకి కావాల్సిన పర్పస్ కోసం పర్సనల్ లోనే గాని, గోల్డ్ లోన్ అయినా గాని ఆ పర్పస్‌కి వస్తుంటారు. కానీ ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఫస్టు నాకు తెలిసి నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు మేము వేకెన్సీ ఉన్నాయనేసి ఆటోమేటిక్‌గా అనౌన్స్‌మెంట్ చేస్తారు. అనౌన్స్‌మెంట్ అంటే ప్రకారం ఇయర్‌లీ అనౌన్స్‌మెంట్ చేస్తేనే అప్లై చేసుకోవాలా? లేదు, రిఫరెన్స్ త్రూ కూడా వస్తారు. మా రావచ్చు. ఫ్రెండ్స్ మాకు ఎవరైనా సరే రిఫరెన్స్ జాబ్ ఉంది అంటే మేము పిలిపిస్తాము, ఆ! పెట్టిస్తాము. ఓకే. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏమంటారు సేమ్ నాలాగానే ఇన్ని బ్యాంక్స్ ఉంటాయా అనేసి ఆ హ్మ్. బోర్డులన్నీ చూడగానే ఆశ్చర్యపోతారు. హ్మ్. అసలు ఇదేంటి ప్రాసెస్ ఏంటి? హ్మ్. అసలు లోన్స్ మనం ఎలా చేయాలి ఏంటి అని. హ్మ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం రిటర్న్ మాత్రం వెళ్ళిపోరు ఓకే. జాబ్ మానేసి. మినిమమ్ ఎలిజిబిలిటీ ఏంటి? అంటే ఎంతుండాలి వాళ్ళ క్వాలిఫికేషన్? క్వాలిఫికేషను కొంతమందికి ఇంటరు, డిగ్రీ వాళ్ళని కూడా ఇంటర్ తీసుకుంటాం. ఉన్న వాళ్ళకి గూడా ఇక్కడ జాబ్స్ ఉంటాయి. 10థ్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ ఇస్తున్నాం. 10th ఉన్న వాళ్ళకి గూడా జాబ్స్. వాళ్ళకి ఎలా ఫ్రెషర్స్ మొత్తం. ఓకే. ఎలాంటి వర్క్ రాకుండా మా దగ్గరికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ అయితారు. ఓకే. వితిన్ 1 మంత్, 2 మంత్స్‌లో ఓకే. వాళ్ళకి ఇక్కడికి వచ్చి వర్క్ నేర్చుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోరు. ఓకే. అదే వెళ్ళిపోతే మాత్రం అదే లేడీస్ అయితే మ్యారేజ్ పర్పసో, హుహు. ఇంట్లో ఏదన్నా సమ్ సిట్యుయేషన్ వల్ల వెళ్ళిపోతారు తప్ప హ్మ్. వేరే సిట్యుయేషన్‌లో ఇక్కడ బంద్ చేసి వేరే డీఎస్‌కి పోయి వర్క్ చేద్దామనే ఆలోచన మాత్రం రాదు. ఓకే. అంత డెడికేటెడ్ వర్క్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు డిజీ లోన్స్ ఎన్ని బ్యాంక్స్‌తో టై అప్ అయ్యింది? డిజి లోన్స్ వచ్చేసి బ్యాంక్స్ మినిమమ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ కలుపుకొని 50-60 బ్యాంక్స్ దాకా ఉన్నాయి. ఓకే. బ్యాంకింగ్ ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఉన్నాయి. సపోజ్ మా దగ్గర ఒక కస్టమరు హెచ్‌డిఎఫ్‌సిలో లాగిన్ చేశాడు. హ్మ్. కేస్ అక్కడ అవ్వలేదు. హ్మ్. ఆయన సిబిల్ స్కోర్ వస్తది అక్కడ లాగిన్ చేసిన వెంటనే. హ్మ్. ఆ సిబిల్ స్కోర్‌ని చూసుకొని సిబిల్‌లో ఏం ప్రాబ్లమ్ ఉంది, ఏం లేదు. ఆ ప్రాబ్లమ్‌ని బట్టి ఏ బ్యాంక్‌లో ప్రొఫైల్ అవుతుంది కస్టమర్‌కి. ఎమర్జెన్సీ ఫండ్స్ అవసరం ఉంటాయి. నాకు ఎలా అయినా లోన్ చేపియండి అని చెప్తాడు కస్టమర్. హ్మ్. ఏ బ్యాంక్ అయినా సరే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా నాకు ఎమర్జెన్సీ ఉంది, లోన్ కావాలి, అమౌంట్ కావాలి అంటాడు. హెచ్‌డిఎఫ్‌సి రిజెక్ట్ అయింది. అక్కడ సిబిల్ మొత్తం చెక్ చేస్తాం మేము. చెక్ చేసి కేసు పలానా బ్యాంక్‌లో అవుతది అనేసి మేము ఎవరైతే సోర్స్ చేస్తారో కనెక్టరు హ్మ్. ఆయనకి చెప్తాము. సరే ఈ కేసు మీది ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇది రీజను. హ్మ్. ఈ రీజన్ మీకు వేరే బ్యాంక్‌లో చేస్తుంది ఎన్‌బీఎఫ్‌సిలో. మీరు అక్కడికెళ్ళి కస్టమర్‌తో మాట్లాడి లాగిన్ చేయండి. ఓకే. అక్కడ మా బ్యాక్ ఎండ్ ఉంటారు. ఓకే. ఆళ్ళతో మాట్లాడితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు హ్మ్. అని చెప్తే కస్టమర్‌తో మాట్లాడితే కస్టమర్ ఓకే అంటాడు. కస్టమర్ సాటిస్ఫై అయిపోతాడు. ఓకే. పలానా ప్రాబ్లమ్ ఉందనొస్తే ఇప్పుడు డిజీ లోన్స్ ఏం చేస్తుంది అని చెప్తున్నారంటే మీరు, ఈ బ్యాంక్ కాకపోయినా ఇంకొక బ్యాంక్‌లో అయినా సరే మేము చేసి పెడతామన్న భరోసా డిజీ లోన్స్ డిజిలో ఇస్తుంది అని చెప్తున్నారు. రైట్ అండి. సార్ ఇప్పుడు మీరు బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్. అందులో స్పెసిఫిక్‌గా మీ పర్టిక్యులర్ ప్రోడక్ట్ మీరు చూసుకునేది ఏంటి అంటే ఇండస్ఇండ్ బ్యాంక్‌లో పర్సనల్ లోన్ మీరు ఇప్పుడు చూసుకుంటున్నారు. సో, దాంట్లో వీపీఎల్ ప్రాసెస్ అని ఉంటుందని నేను విన్నాను. దాని గురించి చాలా మందికి తెలీదు. సో, నాతో పాటు మన ఆడియన్స్ కూడా దాని గురించి క్లియర్‌గా చెప్పండి. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్‌లో కొత్త ప్రాసెస్ వచ్చిందండి. వీపీఎల్ అంటే వర్చువల్ పర్సనల్ లోన్. వర్చువల్ పర్సనల్ లోన్. కస్టమర్‌కి సాలరీ 10,000 ఉన్నా సరే సిబిల్ స్కోర్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. సిబిల్ స్కోర్ వచ్చేసి 730 అబోవ్ సిబిల్ స్కోర్ ఉండాలి. ఓకే. అలాంటి కస్టమర్‌లకి 10,000 సాలరీ ఉంది, నాకు లోన్ రాదు అనేసి హ్మ్. ఉంటారు కొంతమంది. అవును. అలాంటి కస్టమర్లు సిబిల్ అంతా 730 అబోవ్ సిబిల్ ఉంటే మన దగ్గరికొస్తే వితౌట్ డాక్యుమెంటేషన్. డాక్యుమెంట్స్ అవసరం లేదు దానికి. హ్మ్. జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సాలరీ క్రెడిట్ అవుతుందా లేదా? హ్మ్. సాలరీ ఎంతొస్తుంది? హ్మ్. కంపెనీ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? హ్మ్. ఆ మొత్తం డీటెయిల్స్ ఈ లింక్‌లో కొడుతూ ఉంటే స్టెప్ బై స్టెప్ సిబిల్ అంతా బాగుంటే మినిమమ్ మనము వచ్చేసి 50,000 నుంచి మాక్సిమం 5,00,000 వరకి ఇస్తున్నాము. హ్మ్. దీంట్లో మాత్రం. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో కొత్త ప్రాసెస్ ఇది. ఓకే. ఇది మన డిజీ లోన్స్‌తో టై అప్ అయ్యి ఉంది. రైట్. దానివల్ల స్పెసిఫిక్‌గా మనకు కొన్ని బెనిఫిట్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. బికాస్ అవునండి. ఆఫ్ డిజీ లోన్స్. హ్మ్. దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మన పర్సనల్ లోన్‌కి దీనికి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుంది మేడం. ఇది వర్చువల్ పర్సనల్ లోన్ అనేసి మొత్తం సిస్టమ్ అప్రూవల్. ఓకే. ఇది వచ్చేసి 5,00,000 ఎబోవ్, 10,00,000 ఎబోవ్ అంటే జొకోటా అది 2 డేస్, 3 డేస్ ప్రాసెస్ ఉంటుంది.
ఇది వీపీఎల్ వర్చువల్ పర్సనల్ లోన్ అనేది విత్ ఇన్ 24 అవర్స్లో ఇప్పుడు వెంటనే లాగిన్ చేస్తుంటే హాఫ్ అన్ అవర్లో ఆ కస్టమర్కి సిబిల్ స్కోర్ ఎంత వస్తే వెంటనే వచ్చేస్తుంది. లోన్ అమౌంట్ ఎంత, టెన్యూర్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత, టోటల్ డీటెయిల్స్ సిస్టంలోనే వచ్చేస్తాయి. 10,000 జీతం ఉన్నా 15,000 జీతం ఉన్నా ఎంత ఉన్నా సరే సిబిల్ మాత్రం బాగుండాలి. డిపెండ్ అండ్ సిబిల్ అంతా బాగుంటే అప్రూవల్ వస్తుంది కస్టమర్కి. 10,000 జీతం ఉన్నోనికి ఎక్కడ లోన్ రాదు, ఎక్కడ రాదు పర్సనల్ లోన్ అనేసి. అలాంటి కస్టమర్లు ఎవరైనా ఉన్నా కూడా మనం డిజి లోన్స్ నుంచి ప్రాసెస్ చేయగలుగుతాం. డిజి లోన్స్ని సంప్రదించుకుంటే ఎలాంటి లోన్ అయినా ప్రొవైడ్ చేయగలుగుతాం మనం డిజి లోన్స్ నుంచి. ఈ బీపీఎల్ టెన్యూర్ ఏమైనా ఉంటుందా? అలాగే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా ఏమైనా డిఫరెంట్ ఉంటుందా పర్సనల్ లోన్కి దీనికి? అంటే డిఫరెన్స్ ఉంది కదా, వర్చువల్ పర్సనల్ లోను బీపీఎల్ అని. ఆ చిన్న డిఫరెన్స్ ఏంటో కొంచెం క్లియర్గా చెప్తే అర్థమవుతుందని. డాక్యుమెంటేషన్ అయితే డిఫరెంట్ ఏమి ఉండదు. దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 13.5 నుంచి 18.5 వరకు ఉంటుంది ఫైనల్గా. అది మొత్తం సిస్టమ్ అప్రూవల్, డిపెండ్ అండ్ సిబిల్. ఇప్పుడు 10,000 జీతం ఉన్న ఆయనకి 18% అంటే లోన్ అమౌంట్ రావడమే కష్టం. అలాంటి కస్టమర్లకు 18 కాకుండా 20% వచ్చింది తీసుకుంటారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి తీసుకుంటారు. అలాంటి కస్టమర్లకు మనం చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఇది వర్చువల్ పర్సనల్ లోన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అండ్ అలాగే ఇప్పుడు డిజి లోన్స్ గురించి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకంటే, నార్మల్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే డిజి లోన్స్తో టైప్ అయిన బ్యాంక్స్ వల్ల చాలా బెనిఫిట్స్, చాలా ఫెసిలిటీస్ మనకు ఉన్నట్టుగా బాగా క్లియర్గా చెప్పారు. అండ్ డిజి లోన్స్లో 7.5 years నుంచి వర్క్ చేస్తున్నా అన్నారు. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఇక్కడే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? మీ ప్లాన్ చెప్పండి. ఫ్యూచర్ అంటే మొత్తం ఇక్కడే ఉంటామండి. డిజి లోన్స్తో అంత అనుబంధం ఏర్పడింది మీకు. అవునండి. అంటే నేను పికప్ బాయ్ నుంచి వచ్చి ఇక్కడ మేనేజర్ వరకు అది కూర్చున్నానంటే మాటలు కాదు. 7.5 years నుంచి మీరు ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా ఉన్నారంటే అది నిజంగా అంత ఈజీగా మనం థింక్ చేసేది కాదు. లైక్ దీనికి ఏమన్నా లైక్ గ్రోత్, ఇంక్రిమెంట్ అంటే మనం ఏదైనా వర్క్ చేస్తే దానికి అప్రిషియేషన్, గ్రోత్ అవి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయా మన డిజి లోన్స్లో? కనిపిస్తూ ఉంటాయండి. ప్రతి ఒక్కరి పైన అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉంటుంది, ఇండివిజువల్ టార్గెట్. ఆ టార్గెట్ కూడా మ్యాక్సిమం రీచ్ అయిపోతాము. ఎవ్రీ బ్యాంకు పర్సనల్ లోన్ వచ్చేసి డిజి లోన్ నెంబర్ 1 టాప్లోనే ఉంటుంది. పాన్ ఇండియాలో ఆల్ డిఎస్ఎల్తో పోల్చుకుంటే పాన్ ఇండియాలో నెంబర్ 1 ఉంటాం మనం. ఇప్పుడు నేను చూసుకునే బ్యాంక్ కూడా పోర్ట్ఫోలియో వచ్చేసి 50 CR అవుతుంది. 52 CR. దాన్ని కూడా ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. మనకు బ్యాంక్ నుంచి టార్గెట్స్ వస్తాయి, మాకు కూడా టార్గెట్స్ ఉంటాయి. దాన్ని మ్యాక్సిమం మేము టార్గెట్ రీచ్ అవుతాము. చాలా చక్కగా చెప్పారు నరేష్ గారు. ఇంకా తెలియని మా ఆడియన్స్కి కానీ మీ తరపు నుంచి డిజి లోన్స్ గురించి ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఒకసారి మా ఆడియన్స్కి చెప్పేసేయండి. ఎలాంటి కస్టమర్లైనా సరే డిజి లోన్స్ని సంప్రదించండి. మేము పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ ఆల్ ప్రొడక్ట్స్ సంబంధించి డిజి లోన్స్ ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగా 10,000 సాలరీ ఉన్న వాళ్ళకి కూడా పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది డిజి లోన్స్. డిజి లోన్స్కి బ్యాంక్కి అనుబంధం ఉంటుంది. చూసారు కదా, డిజి లోన్స్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నరేష్ గారు ఎంత క్లియర్గా చెప్పారో. వారు డీల్ చేస్తున్న పర్సనల్ లోన్ గురించి నాకు తెలిసి దాదాపుగా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్పేసి ఉంటారు. అంటే డాక్యుమెంటేషన్ ఏంటి, ప్రాసెసింగ్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏమి ఉండాలి, అలాగే 10,000 జీతం నేను చేస్తున్నాను, మరి నాలాంటి వారికి లోన్ ఇస్తుందా అని అంటే అది కూడా మన డిజి లోన్స్ చేసి చూపిస్తుంది అనేది క్లియర్గా మనకు చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకేమున్నా కింద కనిపించిన నెంబర్స్కి సంప్రదించి, లేదా మీరు డైరెక్ట్ డిజి లోన్ మీకు నియర్లో ఏ బ్రాంచ్ అయితే ఉంటుందో ఆ బ్రాంచ్కి వచ్చి సంప్రదించి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీరు ఓకే అనుకుంటే డిజి లోన్స్ని సంప్రదించి సేవలు అందుకోండి. నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం.